హలో సోదర సోదరీమణులారా, శుభోదయం. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమకు కృతజ్ఞతలు. మన జీవితంలో మనకు కష్టాలు ఉన్నప్పటికీ దేవుని మాటలు మనకు జీవితాన్ని ఇచ్చాయి. మన జీవితాల్లో మనం దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటాం, కానీ ప్రతిరోజు కష్టాలు మరియు సవాళ్లను ఎదుర్కొంటాం. మన తల్లిదండ్రులను ఆదుకోవాలి, కుటుంబ సభ్యుల కోసం డబ్బు సంపాదించడానికి కష్టపడాలి, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. మన హృదయంలో ఏమి చేయాలో తెలియదు. చింతించకండి సోదరులు మరియు సోదరీమణులారా. అదే ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక సోదరుని ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడని మరియు తరువాత దేవుని మాటల ద్వారా, దేవునిపై ఆధారపడటం ద్వారా అతను దేవుని అధికారాన్ని మరియు సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోగలిగాడు మరియు అనుభవించి పరిస్థితిని అధిగమించగలిగాడు. అది ఒక మధ్యాహ్నం. నేను సమావేశం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా భర్త కంప్యూటర్ డెస్క్ వద్ద కూర్చుని ఆందోళనగా చూస్తూ టెలిఫోన్ పట్టుకొని నిరంతరం ఫోన్ నంబర్లను తిప్పుతూ కనిపించాడు. ఏమైంది అని అడిగాను. ఏం జరిగింది? అతను సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత నేను అతన్ని అడిగిన తరువాత మాత్రమే అతను ప్రతిస్పందించాడు. మా స్టోర్ ఫ్రంట్ రుణం త్వరలోనే చెల్లించాల్సి ఉంది. అసలు మరియు వడ్డీ మొత్తం 5 లక్షల యువాన్లకు పైగా ఉంటుంది. 3 రోజుల్లో తిరిగి చెల్లించాలి. అది విని నేను షాక్ అయ్యాను. అయ్యో, అంత డబ్బు ఎక్కడ దొరుకుతుంది? నా భర్త ఏమీ మాట్లాడకుండా తలదించుకున్నాడు. వెంటనే నా తల పేలబోతుందనిపించింది మరియు నేను కోల్పోయినట్లు అనిపించింది. ఇంతలో నేను చాలా కోపంగా మరియు అసంతృప్తిగా ఉన్నాను. అంతర్గతంగా ఫిర్యాదు చేశాను. అయిపోయింది, మిగతా అప్పులు ఇంకా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పుడు మరో రుణం త్వరలోనే చెల్లించాల్సి ఉందన్నారు. ఈ ఇల్లు కొనుక్కోవాలని పట్టుపట్టడం మీ నాన్నగారి తప్పు. మనం రుణం చెల్లించలేకపోతే స్టోర్ ఫ్రంట్ సీక్వెస్ట్ చేయబడదా? మేము మా వ్యాపారంలో డబ్బు పెట్టాము మరియు ఎటువంటి రాబడి రాలేదు. కానీ ఇప్పుడు పెట్టుబడి మురుగు కాలువలో పోసినట్టు అయ్యింది. మనం నివసించడానికి స్థలం లేనప్పుడు మనం ఏం చేయాలి? మనం చాలా డబ్బు బాకీ పడ్డాము. మనం ఎలా బతకాలి? నా ఫిర్యాదులను వ్యక్తపరచడానికి నేను నిజంగా నా భర్తపై అరవాలనుకున్నాను. కానీ అప్పుడు నేను అనుకున్నాను, అది ఏ సమస్యను పరిష్కరించదు. ఆ తర్వాత నా భర్త మొహం చిట్లించి అయోమయంలో పట్టం చూడగానే నా హృదయం మరింత ఆందోళనకు గురయ్యింది. కాలం గడుస్తున్న కొద్దీ గడువు తేదీ తన ముఖంలోకి తొంగి చూస్తుంది. కానీ అంత పెద్ద మొత్తాన్ని ఎక్కడ అప్పుగా తీసుకోగలం? నేనేం చేయాలి? నేను సమయాన్ని వృధా చేయలేకపోయాను మరియు డబ్బును ఎలా పొందాలో త్వరగా కనుగొనవలసి వచ్చింది. ఆ తర్వాత నా భర్తకు సలహా ఇచ్చి బావగారి దగ్గర అప్పు చేయమని చెప్పాను. మా బావగారు మాకు సహాయం చేయడానికి నిరాకరించరని, అతను ధనవంతుడు కాబట్టి కనీసం 30 లేదా 40 యువాన్లు మాకు అప్పుగా ఇస్తాడని నేను అనుకున్నాను. అయితే అతను మాకు 10,000 యువాన్లు మాత్రమే అప్పుగా ఇస్తానని చెబుతాడని, చివరికి తన వద్ద డబ్బు లేదనే సాకుతో మాకు డబ్బు ఇవ్వడని నేను అనుకోలేదు. ఆ సమాధానం నన్ను ఎంతగానో బాధించింది. నేను వదల్లేదు, కానీ అప్పు తీసుకోవడానికి అన్ని రకాల మార్గాలను కనుగొనడానికి నా మెదడును కదిలించాను. అధిక వడ్డీ రేట్లతో మేము మరియు నా భర్త సంబంధుల నుండి డబ్బును అప్పుగా తీసుకున్నాము. మేము మా డెబిట్ కార్డులోని మొత్తం డబ్బును ఉపయోగించాము. ఈ విధంగా మేము అక్కడక్కడ కొంత డబ్బు పొందాము, కానీ ఆ మొత్తం రుణానికి చాలా దూరంలో ఉంది. నన్ను డిప్రెషన్, నష్టం, నిస్సహాయత చుట్టుముట్టాయి. ఈ కష్టాన్ని హడావుడిగా పరిష్కరించాలని మాత్రమే ఆలోచించాను. సమయం ఎప్పటికీ నిలవాలని, రేపు రాకూడదని నేను కోరుకున్నాను. ఎందుకంటే నేను సకాలంలో రుణం చెల్లించలేకపోతే ఇతరులు నన్ను విమర్శిస్తారని నేను భయపడ్డాను. నాకేం చేయాలో తోచలేదు. ఒక పెద్ద పర్వతంలా నా హృదయంలోని ఆందోళన, విచారం నన్ను ఊపిరాడనీయని స్థాయికి నెట్టాయి. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేను అకస్మాత్తుగా గ్రహించాను, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవునికి ప్రార్థించాలి. ఇంత పెద్ద విషయాన్ని ఎదుర్కొన్న నేను నా సొంత సామర్థ్యాలతో దానిని పరిష్కరించడానికి ఇంతకాలం ప్రయత్నించాను,
కానీ ఎప్పుడూ దేవుడి ముందుకు రాలేదు లేదా దేవునికి అప్పగించలేదు. అలా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించాను. అయ్యో దేవా, అటువంటిది ఎదుర్కొన్నప్పుడు నేను చేయగలిగే ప్రతిదాని గురించి నేను ఇప్పటికే ఆలోచించాను, కానీ అది నిరుపయోగం. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నాకు చాలా బాధగా ఉంది మరియు ఈ దుస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియదు. ఓ దేవా, నాకు జ్ఞానోదయం కలిగించి మార్గనిర్దేశం చేయమని అడిగాను. ఆల్మైటీ గాడ్ సేస్, నిజ జీవిత సమస్యలను ఎదుర్కొన్నప్పుడు నువ్వు దేవుని అధికారాన్ని మరియు ఆయన సార్వభౌమత్వాన్ని ఎలా తెలుసుకోవాలి మరియు ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వు ఈ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మరియు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా నిర్వహించాలో మరియు ఎలా అనుభవించాలో తెలియనప్పుడు లోబడాలనే నీ ఉద్దేశం, లోబడాలనే నీ కోరిక మరియు దేవుని సార్వభౌమాధికారం మరియు ఏర్పాట్లకు మీరు చూపే విధేయతను గూర్చిన వాస్తవికతను ప్రదర్శించడానికి నువ్వెలాంటి వైఖరిని అవలంబించాలి? మొదట నువ్వు వేచి ఉండడం నేర్చుకోవాలి. తర్వాత నువ్వు వెతకడం నేర్చుకోవాలి. ఆ తర్వాత నువ్వు లోబడటం నేర్చుకోవాలి. వేచి ఉండడం అంటే దేవుని సమయం కోసం ఎదురు చూడడం. ఆయన నీ కోసం ఏర్పాటు చేసిన వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాల కోసం ఎదురు చూడడం. ఆయన చిత్తం నీకు క్రమంగా బహిర్గతం అయ్యే వరకు వేచి ఉండడం. వెతకడం అంటే ప్రజలు, సంఘటనలు మరియు ఆయన నిర్దేశించిన విషయాల ద్వారా మీ పట్ల దేవునికున్న ఆలోచనాత్మక ఉద్దేశాలను గమనించడం మరియు అర్థం చేసుకోవడం. వాటి ద్వారా సత్యాన్ని అర్థం చేసుకోవడం. మానవులేమి సాధించాలి మరియు వారు ఎలాంటి మార్గాలను అనుసరించాలో అర్థం చేసుకోవడం. మానవులలో దేవుడు ఎలాంటి ఫలితాలను సాధించాలనుకుంటున్నాడో మరియు వారిలో ఎలాంటి విజయాలు సాధించాలనుకుంటున్నాడో అర్థం చేసుకోవడం. లోబడడం అంటే దేవుడు నిర్దేశించిన వ్యక్తులు, సంఘటనలు మరియు విషయాలను అంగీకరించడం, ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించడం మరియు దాని ద్వారా సృష్టికర్త మనిషి యొక్క విధిని ఎలా నిర్దేశిస్తాడో, ఆయన తన జీవితంతో మనిషికి ఎలా సమకూర్చుతాడో, ఆయన మనిషిలో సత్యపూర్వకంగా ఎలా పనిచేస్తాడో తెలుసుకోవడం. దేవుని ఏర్పాట్లు మరియు సార్వభౌమాధికారం క్రింద ఉన్న సమస్త విషయాలు సహజ నియమాలకు లోబడి ఉంటాయి మరియు నీ కోసం దేవుడు ప్రతిదీ ఏర్పాటు చేయాలని మరియు నిర్దేశించాలని నువ్వు సంకల్పిస్తే నువ్వు వేచి ఉండడం నేర్చుకోవాలి. మీరు వెతకడం నేర్చుకోవాలి మరియు మీరు లోబడడం నేర్చుకోవాలి. దేవుని అధికారానికి లోబడాలనుకునే ప్రతి వ్యక్తి అవలంబించాల్సిన వైఖరి దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు ఏర్పాట్లను అంగీకరించాలనుకునే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఇదే. అటువంటి వైఖరిని కలిగి ఉండడానికి, అటువంటి లక్షణాన్ని కలిగి ఉండడానికి నువ్వు మరింత కృషి చేయాలి. మీరు నిజమైన వాస్తవికతలోనికి ప్రవేశించగల ఏకైక మార్గం ఇది. దేవుడు తనకు తానే అద్వితీయుడు. దేవుని మాటలు చదివిన తరువాత ఈ పరిస్థితిలో దేవుడు నన్ను వెతకడానికి, విధేయత చూపించడానికి ఎదురు చూసే హృదయాన్ని కలిగి ఉండమని, ఇకపై దానిని నేనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా ఆయన సార్వభౌమాధికారాన్ని, ఏర్పాట్లను అనుభవించమని కోరాడని నాకు అర్థమైంది. ఆ సమయంలో పర్వతాలను కప్పి ఉన్న తన పశువులను యోబు కోల్పోయినప్పుడు ఆయన ఫిర్యాదు చేయలేదని నేను గుర్తు చేసుకున్నాను. బదులుగా ఆయన దేవుని ఆధిపత్యానికి, ఏర్పాట్లకు లోబడి ఈ మాటలు చెప్పాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసివేశాడు, యెహోవా నామం మహిమపరచబడునుగాక అని చివరికి దృఢంగా నిలబడి దేవునికి సాక్ష్యం ఇచ్చాడు. యోబు విధేయత చూపించకపోయినప్పటికీ ఈ వాతావరణాన్ని ఎదుర్కొనడానికి, విధేయత చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని ఉద్దేశాలు, కోరికల గురించి కొంత అర్థం చేసుకున్న తర్వాత నేను ఈ పరిస్థితిని దేవునికి అప్పగించాను. దాన్ని పరిష్కరించడానికి నా స్వంత సామర్థ్యాలను ఉపయోగించడానికి ప్రయత్నించలేదు. నాకు డబ్బు రాకపోయినా, నాకు ఇల్లు ఖాళీ అయినా, నేను నివసించడానికి స్థలం లేకపోయినా నేను ఫిర్యాదు చేయను. నేను డబ్బు అప్పుగా చేయగలిగానో లేదో, భవిష్యత్తు ఎలా ఉన్నా నేను దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు ఏర్పాట్లను విశ్వసించాను.
మరియు దేవుడు తన ఉద్దేశాన్ని నాకు వెల్లడించే వరకు వేచి ఉన్నాను. అలాంటి దృక్పథంతో నేను ఈ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నేను నిజంగా ఆందోళన చెందలేదు మరియు అణచివేయబడలేదు, కానీ ముఖ్యంగా ఉపశమనం మరియు స్వేచ్ఛగా ఉన్నాను. ఆ తర్వాత నా భర్తతో ఇక ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, వీలైనంత అప్పు చేద్దాం అన్నాడు. నేను దేవునిపై ఆధారపడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇకపై ఈ సమస్యను నేనే పరిష్కరించుకోకుండా దేవుడు నా జీవితాన్ని పరిపాలించనివ్వండి. మేము డబ్బు తిరిగి చెల్లించాల్సిన రోజున నా భర్త ఒక నిట్టూర్పును విడిచాడు. మేము 2 రోజుల్లో 5 లక్షల యువాన్లకు పైగా సేకరించాము మరియు చివరికి మేము రుణాన్ని చెల్లించగలిగాము. మా అద్దెదారు ఇంటికి 1 సంవత్సరం అద్దె చెల్లించాల్సి ఉంటుందని నేను ఊహించలేదు. అది చెల్లించాల్సిన రోజు కంటే ముందుగానే అతను మాకు డబ్బు ఇస్తాడని నేను ఊహించలేదు. ఇది విన్న తర్వాత నేను ప్రత్యేకంగా సంతోషించాను. నమ్మశక్యం కాదు. మేము మా మెదడును దోచుకొని ప్రతి చోట డబ్బును అప్పుగా తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేసినప్పుడు మరియు అధిక వడ్డీకి డబ్బు కూడా పొందలేకపోయినప్పుడు నేను నా హృదయంతో దేవునికి పూర్తిగా అప్పగించినప్పుడు దేవుడు ప్రతిదానిని పరిపాలిస్తున్నాడని నేను నిజంగా చూశాను. మనిషి యొక్క హృదయం మరియు ఆత్మ అతని సార్వభౌమాధికారం ప్రకారం మారుతుంది. ఆల్మైటీ గాడ్ సేస్. తన సామర్థ్యం ఏమిటో స్వయంగా చూడాలనుకునే కొందరు వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారు దేవుని అధికారం యొక్క హద్దులను అధిగమించగలరా మరియు దేవుని సార్వభౌమాధికారం కంటే పైకి ఎదగగలరో లేదో చూడడానికి వారు తమ స్వహస్తాలతో తమ విధిని మార్చుకోవాలని లేదా వారి తమ స్వంత శక్తితో ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. మనిషి యొక్క విషాదం ఏమిటంటే అతను సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడం కాదు, అతని కీర్తి మరియు అదృష్టాన్ని వెంబడించడం కాదు, లేదా అస్పష్టంగా తన స్వంత విధికి వ్యతిరేకంగా పోరాడటం కాదు. కానీ అతను సృష్టికర్త ఉనికిని చూసిన తరువాత మానవ విధిపై సృష్టికర్తకు సార్వభౌమాధికారం ఉందనే వాస్తవాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పటికీ తన మార్గాలను సరిదిద్దుకోలేకపోవడం, బురదలో నుండి తన పాదాలను బయటకు తీయలేకపోవడం, కానీ తన హృదయాన్ని కఠినతరం చేసుకుంటాడు మరియు తన తప్పులలోనే కొనసాగుతాడు, బురదలో కొట్టుకుంటూనే ఉంటాడు. సృష్టికర్త యొక్క సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా మొండిగా పోరాడుతుంటాడు. ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా కఠినమైన ముగింపు వరకు తిరస్కరిస్తూ ఉంటాడు. అతను విరిగి నలిగిపోయిన రక్తపాతంలో పడి ఉన్నప్పుడు మాత్రమే చివరికి వదిలిపెట్టి వెనుదిరగాలని నిర్ణయించుకుంటాడు. ఇది నిజమైన మానవ దుఃఖం. కాబట్టి నేను చెప్పేదేమిటంటే లోబడడానికి ఎంచుకునేవారు తెలివైనవారు మరియు పోరాడి పారిపోవడానికి ఎంచుకున్నవారు నిజంగా తెలివి తక్కువవారు. దేవుడు తనకు తానే అద్వితీయుడు. చదవడం ద్వారా నేను దేవుణ్ణి విశ్వసించినప్పటికీ దేవుడే అన్నిటికీ అధిపతి అని నా హృదయంలో మాత్రమే ఒప్పుకున్నాను. అయినప్పటికీ ఆచరణాత్మక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మానవజాతి యొక్క విధిని పరిపాలిస్తాడని నేను నమ్మలేదు మరియు నా విధిని మార్చడానికి నేను నా 2 చేతులపై ఆధారపడాలని ఎంచుకున్నాను. మేము రుణం తీర్చలేకపోతే ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ నేను మా అత్తగారిని నిందించాను మరియు నా భర్తతో సహనం కోల్పోవాలనుకున్నాను. నేను దేవుని మాటలను అస్సలు ఆచరణలో పెట్టలేదు. ఫలితంగా నేనెప్పుడూ గోడకు పరిగెత్తాను. శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయాను మరియు చెప్పలేని బాధను అనుభవించాను. ఈ పరిస్థితి నుండి వెళ్ళడం నుండి నేను నిజ జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి నా సామర్థ్యంపై ఆధారపడుతున్నాను మరియు ప్రతిదానికి దేవుని అధికారం ఉందని మరియు ఆయనే నా ఆధారమని నేను విశ్వసించలేదు. సాధారణంగా నేను దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నేను దాని సాహిత్యపరమైన అర్థాన్ని మాత్రమే అర్థం చేసుకున్నాను. భగవంతుడు అన్ని విషయాలపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని నిజ జీవితంలో అనుభవించడానికి మరియు సత్యాన్ని నా రియాలిటీగా మార్చడానికి నేను అన్వయించలేదు. కానీ ఎల్లప్పుడూ నేనే విషయాలను పరిష్కరించుకోవాలనుకున్నాను. కాబట్టి
నేను దేవుని నాయకత్వాన్ని చూడలేకపోయాను, లేదా దేవుడు పరిపాలిస్తాడని తెలుసుకోలేకపోయాను. ప్రతిదీ ఈ పరిస్థితి ద్వారా నేను దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాను. దేవుని సార్వభౌమాధికారం మరియు నాలోని ఏర్పాట్లకు లోబడే సత్యాన్ని జోడించాలని అతను కోరుకున్నాడు. అతని అధికారం మరియు ఆధిపత్యం గురించి నాకు నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండేలా చేశాడు. దేవునికి ధన్యవాదాలు. ఈ అనుభవం నుండి నేను చాలా ప్రయోజనం పొందాను. నేను సంతోషంగా ఉండడానికి మరియు దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి కారణం డబ్బు సంపాదించడంలో, నా కష్టాన్ని పరిష్కరించడంలో అతను నాకు సహాయం చేసినందుకు కాదు, ఈ పరిస్థితి నుండి నేను నేర్చుకున్న దానివల్ల. నేను కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మరియు ఎదురు చూడడం, వెదకడం మరియు విధేయత చూపడం అనే దృక్పథాన్ని కొనసాగించినప్పుడు నేను వాస్తవానికి దేవుని పనులను చూశాను. దేవుడే అన్నిటికీ అధిపతి అని నేను నిజంగా నమ్మాను. అతను తన పదం యొక్క శక్తిని లోతుగా అనుభవించడానికి మాత్రమే అనుమతించాడు, కానీ సృష్టికర్తగా అతని సార్వభౌమాధికారం గురించి నిజమైన అవగాహన కలిగి ఉన్నాడు. సామెతలు చెప్పినట్లు మనిషి ప్రతిపాదిస్తాడు, కానీ దేవుడు పారవేస్తాడు. మరియు వ్యవసాయం మనిషిపై ఆధారపడి ఉంటుంది, పంట స్వర్గంపై ఆధారపడి ఉంటుంది. నేను విజయం సాధించగలనా లేదా అనేది నా భక్తి లేదా ప్రయత్నాలు నిర్ణయించవు, కానీ ప్రతిదీ భగవంతుని చేతుల్లో ఉందని నేను లోతుగా భావించాను. ఈ సంక్లిష్ట సమాజంలో మనం ప్రతిరోజు అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటాము మరియు చాలాసార్లు మన ఆలోచనలు, సామర్థ్యాలు మరియు మానవ నిర్మిత మార్గాల ఆధారంగా వాటిని నిర్వహిస్తాము. మేము విఫలమైతే మేము మా ఉత్తమంగా ప్రయత్నించలేదని మరియు మా సామర్థ్యం తక్కువగా ఉంటుందని మేము భావిస్తాము. మనం విజయం సాధిస్తే అది మన స్వంత జ్ఞానం, శ్రమ మరియు కృషి వల్లనే అని అనుకుంటాం. మనం ఏమి చేసినా అది భగవంతునితో సంబంధం లేనిది. మనం ఈ విధంగా అనుభవిస్తూనే ఉంటే దేవుని సార్వభౌమాధికారం గురించి మనకు నిజమైన జ్ఞానం ఉండదు. ఆయన ఆచరణాత్మకమైన పనులను చూసి ఆయన ఆమోదాన్ని పొందలేము. మన దైనందిన జీవితంలోని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు అవి మంచివి లేదా చెడ్డవి, పెద్దవి లేదా చిన్నవి అయినా మనం దేవుని ఆధిపత్యాన్ని విశ్వసించాలి మరియు దేవుని ఏర్పాట్ల కోసం వేచి ఉండాలి. ఆయన చిత్తాన్ని వెతకడం మరియు ప్రతిదానిలో ఆయన సార్వభౌమత్వానికి మరియు ఏర్పాట్లకు లోబడి ఉండడం నేర్చుకోవాలి. ఈ విధంగా మాత్రమే మనం నిజంగా దేవుని అధికారాన్ని మరియు ఆధిపత్యాన్ని అనుభవించగలము మరియు ఈ సత్యం యొక్క వాస్తవికతను పొందగలము.